లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు సిద్ధార్థ్ లుద్రా. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాష్ట్రం వేసిన సిట్ ను మరికొందరు అధికారులతో విస్తరించాలా లేక సిబిఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించాలా అనే అంశంపై సిద్ధార్థ్ లుద్రా వెల్లడించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకటైతే చెప్పుకోవచ్చు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు బృందం పలు కీలక అంశాలు సేకరించిన నేపథ్యంలో ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించి, అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, అయితే తిరుమలలో కేంద్రాలు కావచ్చు, ఎక్కడైతే లడ్డు కేంద్రాలు కావచ్చు, ఈ మొత్తం విచారాన్ని ఇప్పటికే సిట్టు బృందం అయితే సేకరించింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, ఎందుకంటే ఒక్క ఎన్డీడీపీ ల్యాబ్ కాదు ఇంకో ల్యాబ్ కు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కొన్ని అంశాలు అయితే లేవనెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఈ విధంగా సిట్ అది కాకుండా ఇది సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇది కాకుండా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇలా సంస్థల ద్వారా ఇది విచారణ జరిపిస్తే బాగుంటుందని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఇటు వాళ్ళకి అనుకూలంగానే తీర్పునిచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పుడు అయితే దాన్ని 3వ తేదీ 4వ తేదీ వరకు సుప్రీంకోర్టు కూడా ఎటువంటి వ్యాఖ్యలు దీని మీద చేయకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ అంశం ఉన్న నేపథ్యంలోనే హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన ఈ విషయం కాబట్టి, అంటే ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో భక్తులకి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వెల్లడించిన నేపథ్యంలో అయితే ఇటు సీనియర్ లాయర్ అడ్వకేట్ సిద్ధార్థ లుద్రా కూడా మాట్లాడుతూ దాన్ని విచారణ చేపడుతున్నారు. అయితే నిన్న ఇక్కడ తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా, అంటే సుప్రీంకోర్టును కొన్ని విచారణ కూడా తప్పు పట్టేటట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఎందుకంటే ఇక్కడ ఏ సంబంధం ఇచ్చినా ఇటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టు బృందం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలోనే ఇదే విధంగా ఇది సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఏ తీర్పు వెలువరిస్తానని ఉత్కంఠభరితంగానే ఉంది. ఏదైనప్పటికీ ఇప్పటికే సిట్టు బృందం మాత్రం ఒక విచారణ మాత్రం కొలికి తెచ్చిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ దాని ప్రకారంగా ఈ సిట్టు బృందం ముందుకెళ్లాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు మనకైతే తెలిసింది. ఏదేమైనప్పటికీ ఇది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం నేపథ్యంలోనే దీన్ని కొంచెం గోప్యంగానే ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఏదైతే సుప్రీంకోర్టులో ఈ పనిలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే సిద్ధార్థ లుద్రా కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఏదైతే ఈ రోజు వాదనలు వినిపిస్తారో ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సిట్కి సంబంధించి మిగతా విషయాలు బయటికి చెప్పే విషయాలు అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించిన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికీ ఇప్పుడు సిట్టు బృందం ఏదైతే తిరుపతిలో ప్రయత్నించిందో ఈ నేపథ్యంలోనే ఇట ఏఆర్ డైరీకి సంబంధించి ఒక బృందం వెళ్ళింది. అదేవిధంగా తిరుమలలో లడ్డూపోట్లో తనిఖీలు చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇట మార్కెటింగ్ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 2 బృందాలుగా విడిన ఈ సిట్టు బృందం పూర్తి స్థాయిలో వివరాలన్నీ సేకరించింది. అయితే ఇప్పటికే ఏఆర్ డైరీ మీద పూర్తి స్థాయిలో అంటే అక్కడ వాళ్ళ ఆధారాలు పూర్తి స్థాయిలో తప్పుపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఆధారాలు కూడా బయట పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారంలో పూర్తి స్థాయిలో 100 టన్నుల నెయ్యి అవసరానికి ఉంటుంది. అయితే ఏఆర్ డైరీ దగ్గర అది 16 టన్నులకు సంబంధించిన సామర్థ్యం గల నెయ్యి మాత్రమే అక్కడ ఉంటుందనే విషయాలు కూడా ఇప్పటికే సిట్టు బృందం ఒక నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ మిగతా నెయ్యి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఆ పూర్తి స్థాయిలో విచారణ అంతా సేకరించి కూడా సిట్టు దగ్గర ఉంది. ఇది సిట్టు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నివేదిక అందించారు. అయితే ఈ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయం ఉన్న నేపథ్యంలోనే ఈ విషయాలన్నింటి కూడా వెలువరించకూడదు. సుప్రీంకోర్టులో ఏదైతే విచారణ చెప్తారో దాని అనంతరమే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని వెలువడాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక నిర్ధారణలు అయితే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్తే దాని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించి ఉండాల్సిన పరిస్థితి కలిగిస్తాయండి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరపాలని సూచించింది. కేంద్రం నుంచి 2 నామినేట్ చేయగా రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1 సభ్యులుగా ఉండనున్నారు. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. మొత్తానికి లడ్డు కల్తీ పైన సుప్రీం కోర్టులో విచారణ స్టార్ట్ అయింది. సో ఒకవైపు సిద్ధార్థ్ లూథ్రా అటు టీటీడీ తరఫున వాదనలు వినిపిస్తుంటే, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే సిట్ పైన నమ్మకం ఉందని తుషార్ మాట్లాడుతూ ఉంటే, సిట్ సభ్యుల పైన తనకు ఎట్లాంటి సందేహం కూడా లేదు అంటూ కూడా అటు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా నేపథ్యంలో కేంద్ర అధికారి పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా సిద్ధార్థ్ లూథ్రా చెప్పడం జరిగింది. ఒకరు కేంద్రం తరఫున మాట్లాడినా, ఒకరు టీటీడీ తరఫున మాట్లాడినా కానీ సో కొంత పాజిటివ్ గానే మాట్లాడుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు విచారణ తరుణంలో మనకు తెలుసు ఇప్పటికే సిట్ కు బ్రేక్ పడింది. సో సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది, రిజర్వ్ లో ఉంది. కాబట్టి మొన్న 3 రోజుల కింద సిట్ ను కూడా ప్రస్తుతానికి విచారణ నిలిపివేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ తిరుమల లడ్డు వివాదం కేసును అటు సిబిఐ కూడా ఎందుకు పర్యవేక్షించకూడదు అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి క్రమంలో నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఒక బెంచ్ లో అయితే విచారణ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ముందు వాదనలు నడుస్తున్నాయి. టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూథ్రా, అలాగే ప్రభుత్వం తరఫున ఇటు ముకుల్ రోహత్గి కూడా తన వాదనలు అయితే వినిపిస్తున్నారు. సో దీంట్లో సిట్ సభ్యులకు అంటే ఆ సభ్యులపైన తమకు ఎట్లాంటి సందేహాలు లేవు అని కూడా ముకుల్ రోహత్గి చెప్పడం జరిగింది. అటు కేంద్ర అధికారి పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ కూడా తుషార్ మెహతా చెప్పినటువంటి పరిస్థితి. సో దీంట్లో భాగంగా ఇప్పటికే ఈ అంశాన్ని అటు తుషార్ మెహతా కూడా వివరిస్తున్నారు. సో ఎట్లా ఉండబోతోంది, నెక్స్ట్ తీర్పు ఏం రాబోతోంది, దీని పర్యవసనం ఎట్లా ఉండబోతోంది, ఎవరెవరు కీలకంగా భూమిక పోషించబోతున్నారు అన్నది మాత్రం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరపాలని సూచించింది. కేంద్రం నుంచి 2 నామినేట్ చేయగా రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1 సభ్యులుగా ఉండనున్నారు. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరపాలని సూచించింది. కేంద్రం నుంచి 2 నామినేట్ చేయగా రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1 సభ్యులుగా ఉండనున్నారు. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సూచన ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ అంశం పొలిటికల్ డ్రామాగా మారొద్దని కోరుకుంటున్నట్టుగా తెలిపింది. ఇదే విషయానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఒక సిట్టు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి తరుణంలోనూ సుప్రీంలో వచ్చినటువంటి వ్యాజ్యాలు, పిటిషన్ల నేపథ్యంలో ఈ అంశం పైన కొంతవరకు కూడా రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో దుమారం రేగింది. భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం పైన తీవ్రస్థాయిలో ప్రభావం చూపించింది అన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వినియోగించినటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీకి సంబంధించినటువంటి అంశం పైన చేసినటువంటి ప్రకటన తీవ్రస్థాయిలో దుమారానికి రాజేసింది. ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సిట్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి అంశం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డితో పాటుగా పలు సంస్థలు కూడా హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు తీవ్ర దుమారానికి తెరతీశాయి. ఇందులో భాగంగానే సుప్రీం కూడా గతంలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆధారాలను సేకరించిందా లేదా, నెయ్యిలో నిజంగా ఆరోపిస్తున్నట్లుగా కలిసినటువంటి అవశేషాలకు సంబంధించి, మాంసానికి సంబంధించి కొవ్వు పదార్థం కలిసిందన్నటువంటి అవశేషాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన, ఆ తర్వాత సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు చేయటం, ఈ దర్యాప్తుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి టీంకు సంబంధించినటువంటి విమర్శలు రావటం, సిట్ చీఫ్గా ఏర్పాటు చేసినటువంటి అధికారి పైన కూడా విమర్శలు రావటం. ఎందుకంటే అంతకు ముందే స్వయంగా ముఖ్యమంత్రి నెయ్యిలో కలిసినటువంటి మాంసపు అవశేషాలకు సంబంధించినటువంటి అంశాలపైన కామెంట్ చేసినటువంటి తరుణంలో ఆ తర్వాత సిట్ దర్యాప్తు చేయటం ద్వారా వాస్తవాలు ఎంతవరకు బయటకు వస్తాయన్నటువంటి ఒక అనుమానం, ఒక అసంతృప్తి వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా అటు సుప్రీం స్థాయిలో సుబ్రహ్మణ్య స్వామి వంటి వ్యక్తులు కూడా ఈ వ్యవహారం పైన ఇంప్లీడ్ అయిన తర్వాత జరిగినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి విచారణలో సుప్రీం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా సంచలనంగా మారింది. రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్నటువంటి సిట్కి సంబంధించినటువంటి అంశాలను ఒకవైపు ఇప్పటికే దర్యాప్తు సంస్థ పక్కన పెట్టింది. సిట్ చేసినటువంటి రాష్ట్ర స్థాయిలో సిట్ చేసినటువంటి దర్యాప్తుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డీజీపీ వద్ద ఉంచి సిట్ని తాత్కాలికంగా దర్యాప్తు నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మొదటి విడతగా జరిగినటువంటి విచారణ నిలిపివేస్తున్నట్లుగా స్వయంగా డీజీపీ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ఈరోజు సుప్రీంలో ఇచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక 5 సభ్యులతో ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి సంబంధించి మధ్యవర్తిత్వంగా ఉండేందుకు స్వతంత్ర సంస్థతో కూడినటువంటి స్వతంత్ర సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ను ఏర్పాటు చేయడం ద్వారా వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలు, ఇటు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్ధారణ చేయాలంటే కనుక ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం సుప్రీం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే 5 సభ్యులతో ప్రత్యేకమైనటువంటి సిట్ని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో సిబిఐకి సంబంధించి 2 కీలకమైనటువంటి అధికారులు ఉంటారు. అదేవిధంగా మరో 2 రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం నుంచి పోలీస్ అధికారులు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి 2 పోలీస్ అధికారులు ఉంటారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక
వ్యక్తిని నియమిస్తారా అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సుప్రీం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి సిట్ని కనుక పరిశీలిస్తే కనుక 5 సభ్యులతో సిట్ని ఏర్పాటు చేయడం, అందులో 2 సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు, మరో 2 రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు, మరొకరు సీనియర్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర స్థాయిలో పనిచేసినటువంటి రిటైర్డ్ అధికారిని అయినా సరే సిట్ టీంకు సంబంధించినటువంటి 5 సభ్యులు నియమించాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా సుప్రీం నుంచి వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశంపైనే ప్రస్తుతం సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం వివాదాస్పదంగా మారిన తర్వాత సుప్రీం జోక్యం చేసుకోవడం, సుప్రీంలో వచ్చినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిబిఐకి సంబంధించి 2 టీంకు సంబంధించినటువంటి సభ్యులు, అదేవిధంగా మరో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 2 సభ్యులు, మరొకరు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, మొత్తం 5 ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలను సంబంధించి సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో సిట్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే ఆలస్యమైందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే నెయ్యిలో కలిసినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి వచ్చినటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. వీటన్నిటిని కూడా నివృత్తి చేయాలంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే మొదటి దశ జరిగిందో వాటిని తీసుకుంటారా లేదా, వాటిని కూడా పరిగణలోకి కేంద్ర ఏర్పాటు చేసినటువంటి సిట్టు, సుప్రీం ఏర్పాటు చేసినటువంటి సిట్టు తీసుకుంటుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సిట్టు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సిట్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంతవరకు విమర్శలు వచ్చాయి. సిట్ చీఫ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఒక విమర్శలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, భక్తులకు సంబంధించి వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం ఏకంగా సుప్రీం జోక్యం చేసుకోవడం, సుప్రీంలో దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సిట్కు సెంట్రల్ స్థాయిలో కేంద్ర స్థాయిలో సిట్ని ఏర్పాటు చేస్తాం, సుప్రీం నాయకత్వంలో సిట్ని ఏర్పాటు చేయడం, ఆ సుప్రీం ఏర్పాటు చేసినటువంటి సిట్కి టీంకి సంబంధించి సాయంత్రంలోగా ఒక పూర్తి స్థాయిలో పిక్చర్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిట్ టీంకు సంబంధించినటువంటి పర్యటన కూడా సిట్ టీంకు సంబంధించినటువంటి ఫుల్ ప్లెడ్జ్గా టీంని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 ఎవరెవరు సిట్కి టీంకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరెవరు ఉంటారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ తర్వాత సిట్ దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో సెంట్రల్ నుంచి వచ్చేటువంటి సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అమరావతి రాజధానిగా కేంద్రంగా కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు దర్యాప్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి లడ్డూ ప్రసాదానికి సంబంధించి లడ్డూకి సంబంధించి వినియోగించినటువంటి నెయ్యి, అందులో మాంసం నుంచి వచ్చినటువంటి కొవ్వు కలిసిందా లేదా అనేది ప్రాథమికమైనటువంటి అంశం. ఇంకోవైపు ఈవో చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పటికే పూర్తిగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కడైతే అనుమానం వచ్చిందో, ఏదైతే వెజిటేబుల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి అవశేషాలు వచ్చాయి, వాటిని ఆ 4 ట్యాంకర్లను కూడా పక్కన పెట్టామన్నటువంటి ఒక ప్రకటన ఈవో నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది కూడా పూర్తిగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్కి సంబంధించి, అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా చేసినటువంటి స్టేట్మెంట్స్, ఇతర నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆధారాలు, పూర్తిగా టీటీడీ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్గా ఫుడ్లో వినియోగించినటువంటి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో అందులో వినియోగించినటువంటి నెయ్యి కావచ్చు, ఇతర ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సిట్టు కేంద్రం సుప్రీం ఏర్పాటు చేసినటువంటి సిట్టు పరిగణలో తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం నెయ్యిలో వచ్చినటువంటి కంటెంట్కి సంబంధించి వచ్చినటువంటి విమర్శలు ఒక ఎత్తు అయితే కనుక మిగిలినటువంటి ఫుడ్ ఏదైతే వినియోగిస్తారో అందులో వాడేటువంటి శనగపిండి కావచ్చు, పంచదార కావచ్చు, పటికి బెల్లం కావచ్చు, యాలకులకు సంబంధించినటువంటి పదార్థాలు కావచ్చు, వాడేటువంటి ముడిసరుకు అంతా కూడా పూర్తిగా ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారో వాటికి సంబంధించినటువంటి సప్లైస్ ఎవరు అనేది కూడా పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం నెయ్యిలోనే కలిసిందా లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి అని కూడా ఈ సిట్టు పూర్తి స్థాయిలో బయటకు తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశగా పూర్తి చేసినటువంటి సిట్టుకు సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే డీజీపీకి చేరినటువంటి నేపథ్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులను కూడా ఉంచాలని సిట్లో సెంట్రల్ సుప్రీం ఏర్పాటు చేసినటువంటి టీంలో ఉంచాలని చెప్పి సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి అధికారులు ఎవరుంటారు, అదేవిధంగా సిట్కి సంబంధించి ఏర్పాటు చేసేటువంటి 2 అధికారులు ఎవరుంటారు, రిటైర్డ్ ఉద్యోగి కావచ్చు, లేదంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి ఉద్యోగి కావచ్చు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి యంత్రాంగంలో ఉండేటువంటి టీం సభ్యులు ఎవరుంటారు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సిట్టు టీం ఫామ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సిట్టు టీం ఫామ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి
సిట్టింగ్ టీంకి సంబంధించినటువంటి నివేదికని పరిగణలో తీసుకుంటారా లేదా, అందులో సేకరించినటువంటి ఆధారాలు ఏమన్నా పరిగణలో తీసుకుంటారా లేదంటే సుప్రీం ఏర్పాటు చేసినటువంటి సిట్ టీం పూర్తిగా మొదటి నుంచి పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరిస్తారా లేదా అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటిపైన కూడా కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రానికి ఫుల్ ప్లెడ్జ్గా సిట్ టీంని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక పొలిటికల్గా ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారానికి కారణమైంది స్వయంగా ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన, ఆ తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దీక్షలు చేసినటువంటి నేపథ్యం, ప్రాయశ్చిత్త దీక్షతో చేసినటువంటి అంశం, అదేవిధంగా డిక్లరేషన్కి సంబంధించి వారాహి డిక్లరేషన్కి సంబంధించి చేసినటువంటి ప్రకటనలు ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలియాలంటే కనుక ఇప్పుడు సుప్రీం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ను పూర్తి స్థాయిలో ఫామ్ అయిన తర్వాత ఎంత టైం బౌండ్లో సిట్కి సంబంధించినటువంటి నివేదిక వస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కీలకమైన తీర్పు అయితే ఈ లడ్డు అంశం పైన ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ రోజు 10:30 గంటలకు ప్రారంభమైన వాదనలు ద్విసభ్య ధర్మాసనం వినింది. అటు పిటిషన్ తరపున కానీ ఇటు ఏదైతే కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తన వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకున్న కోర్టు దీనిపైన స్వతంత్ర దర్యాప్తుకే మొగ్గు చూపింది. ఇందులో భాగంగా సిబిఐ నుంచి 2 అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులతో పాటు అలాగే ఎఫ్సిసిఐ నుంచి కూడా ఒక ఫుడ్ సేఫ్టీ నిపుణుడు, మొత్తం 5 మంది బృందంతో కూడా విచారణ స్వతంత్ర దర్యాప్తు జరపాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రాజకీయ డ్రామాలు వద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం వాదనలు మొదలైన వెంటనే కూడా అటు కపిల్ సిబాల్ కూడా ఇటు పిటిషనర్ తరఫున ఆయన వాదించారు. అలాగే సుబ్రహ్మణ్యం కూడా ఆయన కూడా తన వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. హోరాహోరీగానే వాదనలు జరిగిన పరిస్థితి ఉంది. ఇది కోట్లాది మంది హిందువులకు సంబంధించి ముడిపడిన అంశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా స్వతంత్ర దర్యాప్తు ఉండాలి, సిట్టు పైన తమకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు అభిప్రాయంతో కూడా కేంద్ర సొలిసిటర్ జనరల్, కేంద్ర ప్రభుత్వ లాయర్ ఆయన కూడా అదే దానికి సంబంధించి కూడా ఆయన కూడా అటువంటి సమాధానం ఒకటే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద స్వతంత్ర దర్యాప్తు బృందంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఈ బృందం ఈ కేంద్రం వేసిన ఈ సిట్టు ఏ విధంగా కేంద్రం వేయబోతున్న ఈ సిట్లు ఎవరెవరు ఉండబోతున్నారు, విచారణ ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. మొత్తం కూలంకుషంగా కూడా విచారణ కొనసాగే ఉంది. అలాగే పూర్తి పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఈ మొత్తం రిపోర్టు కేంద్రానికి సమర్పించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పొచ్చు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆజమాయిషి ఏ మాత్రం ఉండదనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద కూలంకుషంగా మొదటి నుంచి అసలు లడ్డు దిట్టంగా నుంచి ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే నెయ్యి సంబంధించి టెండర్ల విషయమే కాదు, మొత్తం లడ్డూకు సంబంధించి మొదటి నుంచి ఏ విధంగా జరుగుతున్న లడ్డు తయారీ విధానం గురించి, టీటీడీలో ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా అమలు అవుతుందని, ప్రసాదాల తయారీ ఏ విధంగా జరిగిపోతుంది, ఈ విధంగా కూలంకుషంగా మొత్తం కూడా వివరంగా కూడా రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ అంశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక పొలిటికల్ గా ఈ అంశం మొదలై చివరికి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిందని చెప్పొచ్చు. మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే మొట్టమొదటిసారిగా టీటీడీకి సంబంధించిన ఒక అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ గతంలో టీటీడీ అంశాల మీద ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదని చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా ఈ లడ్డు అంశం పైన సిబిఐ దర్యాప్తు అయితే సిబిఐ ఆజమాయిషీలో ఈ దర్యాప్తు కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే పరిస్థితి అయితే ఈ లడ్డు వివాదం దారితీసిందని చెప్పొచ్చు. వరలక్ష్మి, మొత్తం మీద ఇక విచారణ ఎలా కొనసాగుతుంది, విచారణలో అధికారులు ఎవరెవరు ఉండబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రస్తుతం సిట్టులో ఉన్న ఎవరైతే 9 మంది బృందంలో ఎవరైనా అధికారులు ఉంటారా, లేకపోతే కొత్త సభ్యుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2 సభ్యులు ఈ 5 మంది బృందంలో నియామకం అవుతారా, కేంద్రం నుంచి ఎవరు అధికారులు ఉంటారా అనేది మొత్తం ఇంకా మరి
సిబిఐ ఆదిమాయిషి అన్నారు కాబట్టి సిబిఐ డైరెక్టరే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ. ఇక తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సిబిఐ సంస్థ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1, అలాగే రాష్ట్ర నుంచి సిట్ తరపున 2తో 5 సభ్యులతో ఒక విచార బృందాన్ని ఈ తిరుమలలో జరిగినటువంటి పరిణామాల మీద విచారణకి ఆదేశించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ధర్మపక్షాన్నే తీర్పు ఉంటుందని చెప్పి మేము విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము వెలిపిస్తున్నాం. ఒకటి, ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ అపచారాల నుంచి స్వామివారి పవిత్రత కాపాడాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి మేము ప్రయత్నిస్తా ఉంటే వీళ్ళు వ్యంగ్య మాటలతో, నిన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే వీరు వ్యంగ్య మాటలతో మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలాగే కరుణాకర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ధర్మపక్షాన్నే తీర్పు ఉంటుంది. ఈ చేసినటువంటి అపచారాల్లో భాగమైనటువంటి వారందరికీ భగవంతుడితో పాటు ఈ కోర్టు నుంచి కూడా శిక్ష ఉంటుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకాన్ని మేము వెలిపిస్తున్నాం. మీ పార్టీ తరఫు నుండి ఈ తీర్పుని స్వాగతిస్తారా అండి? ఖచ్చితంగా ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద భక్తులు మనోభావాలు కాపాడే దిశగా, భక్తులు మనోభావాలు బాధ పెట్టినట్టు వారి మీద శిక్ష పడే విధంగా ఈ కమిటీ ఈ రాబో రోజుల్లో అధ్యయనం చేస్తుందని చెప్పి విశ్వాసం మాకుంది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ, నమస్తే. లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరపాలని సూచించింది ధర్మాసనం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీన్ని సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా కొంచెం తీర్పునిస్తే కూడా గత కొంతకాలం 4వ తేదీ 3వ తేదీల్లో తీర్పునిస్తారని చెప్పేసి వార్తల నేపథ్యంలోనే అయితే మనం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నట్టుగా ఇది ప్రైవేటు సంస్థల దాకా దర్యాప్తు చేయిస్తుందా, లేకపోతే స్వతంత్ర దర్యాప్తుల దాకా దర్యాప్తు చేయిస్తున్న అనే అంశంపై ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే స్వయంగా వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా జస్టిస్ బిఆర్ గవాయి, కె విశ్వనాథ్ ధర్మాసనం విచారణ ఈ నేపథ్యంలోనే కోట్లాది మంది భక్తులకు సంబంధించి అంశం కాబట్టి దీనిపై రాజకీయం సరికాదంటూ కూడా మరోపక్క తుషార్ మొహతా అదే కల్తీ నెయ్యి జరిగితే చాలా తీవ్రమైన అంశాలపై జస్టిస్ గవాయి, అదేవిధంగా లడ్డు వివాదంపై
చిట్టు ఏ మాత్రం తేల్చలేదు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఆమోదం తెలిపినవి కావని తుషార్ మోదా లాయర్ కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ భక్తుల యొక్క మనోభావాలు అంటే హిందువుల యొక్క మనోభావాలకు దెబ్బతీసిన విషయంపై సుప్రీంకోర్టులో దీన్ని సుబ్రహ్మణ్యం స్వామి అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా దీన్ని కోర్టులో విషయం తెలిసింది. అయితే స్వతంత్ర దర్యాప్తుకి ఎందుకు ఆదేశించకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని సూచనప్రాయంగా తెలియజేసింది. అయితే మనం వేచి చూడాలి. ఇప్పటికే సిట్ బృందం ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ సిట్ బృందం ఇప్పటికే ఒక కీలక వివరాలన్నీ కూడా సేకరించింది. ఇటు ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, ఎన్ని ట్యాంకర్లు నెయ్యి కొనుగోలు చేస్తుంటే ఎన్ని తిరుమలకి సప్లై చేస్తుంటారు అనేది ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించినప్పటికీ అయితే ఎప్పుడు ఈ రోజు రేపు కూడా వాటిపై చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. లాస్ట్ మూమెంట్ లో ఈ విధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఈ విధంగా స్వతంత్ర దర్యాప్తులకు ఎందుకు ఆదేశించకూడదని సుప్రీంకోర్టు ఒకసారి ఆదేశాలు ఇచ్చడంతో దీన్ని మధ్య మనం వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునేదని మాత్రం వచ్చి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరపాలని సూచించింది. కేంద్రం నుంచి 2 నామినేట్ చేయగా రాష్ట్రం నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1 సభ్యులుగా ఉండనున్నారు. పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. సుప్రీంకోర్టులో చాలా వేడిగా వాదనలు జరిగాయి లడ్డు అంశానికి సంబంధించి. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జస్టిస్ గవాయ్ కొన్ని కీలకమైన అంశాలని లేవనెత్తారు. మరి మీరు దీనికి సంబంధించి ఈ లడ్డు వివాదానికి సంబంధించి కేంద్రం నిర్ణయం ఏంటి అని చెప్పేసి తుషార్ మెహతాను కోవడం జరిగింది. తుషార్ మెహతా అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తన వాదనలు వినిపించారు. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు ఏంటంటే 2 సభ్యులు, కేంద్రం నుంచి 2 సభ్యులు, రాష్ట్రం నుంచి 2 సిట్ అధికారులు, అలాగే ఒక ఫసాయి నుంచి ఒక అధికారి అని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ దర్యాప్తు అనేది జరుగుతూనే ఉంటుంది. ఆన్ ది సేమ్ టైం ఏంటంటే కేసు విచారణ కూడా జరుగుతుంది. 2 కూడా జరుగుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది కృష్ణస్వామి ఉన్నారు. కృష్ణస్వామి మాట్లాడతారు. హలో, ఈరోజు ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ నుంచి 2 సభ్యులను, అదేవిధంగా ఫుడ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి చైర్పర్సన్ ని, అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ సిట్ లో సీనియర్ అధికారులు 2 మొత్తం 5 కమిటీ సభ్యులతో పర్యవేక్షణలో దర్యాప్తును నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిళ్లకు తలదకుండా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి సమగ్ర దర్యాప్తును అందించాలని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాది అయిన తుషార్ మెహతా గారిని అభ్యర్థించారు. దానికి వారు అంగీకరించారు. దర్యాప్తు ఇక్కడ ప్రారంభం కాబోతుంది. ఇంతతో ఈ కేసు ఇక్కడ కొనసాగుతున్న లడ్డు వివాదం యొక్క కేసు ముగింపు పలికినట్లయింది. అదే విషయం. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా అబ్జెక్షన్స్ ఏమైనా చేశారా? సిబిఐ దర్యాప్తు చేయాలని కపిల్ సిబాల్ ఏమైనా అబ్జెక్షన్ చేశారా? దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా సిబిఐ తోటే దర్యాప్తు జరిపించాలని సుబ్రహ్మణ్యం స్వామి తరఫున, పిటిషనర్ తరఫున హాజరైన కపిల్ సిబాల్ గారు నిష్పక్షపాతం లేకుండా, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేకుండా ఇన్వెస్టిగేషన్ కొనసాగాలి అంటే అది స్వచ్ఛంద సంస్థ అయిన సిబిఐ ద్వారా మాత్రమే జరుగుతుంది. చిట్ అంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వ జేబు సంస్థ అన్న లెక్కలో మాట్లాడారు. దానికి రెస్పాండెంట్స్ తరఫున, టీటీడీ తరఫున సిద్ధార్థ లోధరా గారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖిల్ రోహిత్ గారు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. చిట్ అధికారులు కూడా ఇంపార్షియల్ గా
దర్యాప్తు చేస్తారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేసే సంస్థ సిట్ కూడా కనుక సిట్ పర్యవేక్షణలోనే అవసరమైతే దర్యాప్తు కొనసాగించమనగా వయా మీడియాగా కేంద్ర ప్రభుత్వంలో సిబిఐ 2, రాష్ట్ర ప్రభుత్వంలో 2 సిట్ అధికారులు, అదే విధంగా ఫుడ్ కంట్రోల్ ఆఫ్ అథారిటీ ఇండియా చైర్పర్సన్ 5 సభ్యులను జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, కేవి విశ్వనాథన్ గారు ఆదేశించారు. హలో, ఇక అది పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టులో కేసు అంశం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. వారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి 1 సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించాలని, సిట్ సభ్యులపై తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైకాసా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిటిషన్స్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్నే కొనసాగించాలా లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అనే అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరఫున 2, ఎఫ్ఎఫ్ఎస్ఐ నుంచి 1 సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. తాను మొత్తం అంశాన్ని పరిశీలించానని, సిట్ సభ్యులపై తనకు ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అనంతరం స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిటిషన్స్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్నే కొనసాగించాలా లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అనే అంశంపై కేంద్రం తరపున అభిప్రాయం చెప్పాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి టీటీడీ మాజీ సభ్యులు ఓవి రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుమల లడ్డు ప్రసాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మేము చాలా సంతోషంగా ఉన్నాం, దీన్ని స్వాగతిస్తున్నాం. ఎగిరెగిరి పడిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో జరిగిపోతుంది అనుకున్నానికి సుప్రీంకోర్టు చాలా వాళ్లకు ఇది ఒక పెద్ద చంప పెట్టింది. మేము ప్రభుత్వం వేసిన సిట్తో పాటు సిబిఐ వాళ్ళని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళని కూడా పెట్టమని చెప్తే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చేసిన దులతనం అన్ని బయటకు వస్తాయి. ఈ కల్తీని దోహదపడిన కారణాలు అన్ని బయటకు వస్తాయి. టెండర్ కండిషన్స్ ఎందుకు మార్చారు, రివర్స్ టెండర్ ఎందుకు పెట్టారు, సివిసి గైడ్ లైన్స్ ఎందుకు సివిసి గైడ్ లైన్స్ అమలు చేయలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ సివిసి గైడ్ లైన్స్ వాడాల్సింది పక్కన పెట్టేసి రివర్స్ టెండర్ ఎందుకు తీసుకొచ్చారు, ఆ రివర్స్ టెండర్ ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళు తీసుకొచ్చి అర్హత కల్పిస్తూ దొంగ టర్న్ ఓవర్ లేని వాళ్ళకి కెపాసిటీ లేని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిన దాని వల్ల ఈ రోజు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ రేపు ఖచ్చితంగా అన్ని సిబిఐ సిట్టు ఎఫ్ఎస్ఎస్ఐ క్వాలిటీలో ఎక్స్పర్ట్ వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎఫ్ఎస్ఎస్ఐ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఐ రిపోర్టే వాళ్ళు ఫస్ట్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న రిపోర్ట్ ఎన్ఈడిపి రిపోర్ట్ ఎఫ్ఎస్ఎస్ రిపోర్ట్ కూడా కల్తీ జరిగిందని చెప్పింది. కాబట్టి మాకు చాలా శుభ పరిణామం, భక్తులకు అందరూ కూడా శుభ పరిణామం. నిజాలన్నీ నిగ్గు తేలుతాయి. ఎవరైతే వీరికైతే దోహదపడినారో అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఆ పాలక మండలి సభ్యులు కానీ పాలక మండలి అధ్యక్షులు వాళ్ళందరూ కూడా రేపు ప్రజల ముందు నిలబడాల్సి వస్తుంది. ప్రజల ముందు వాళ్ళంతా దోషులుగా నిలబడాల్సి వస్తున్న అవకాశం ఉంటుంది. అదే కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇంక పిటిషన్ డిస్పోజ్ అయిపోయినాక మళ్ళీ పిటిషన్ దాఖలు చేసేది ఏముందండి? సుప్రీంకోర్టు 2 బెంచ్ తీర్పు చెప్పేసింది. ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్ నామినేటెడ్ బై డైరెక్టర్, ఇద్దరు గవర్నమెంట్ సిట్ ప్రభుత్వ అధికారులు పోలీస్ ఆఫీసర్స్, ఒకరు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి. చాలా న్యాయమైన రిపోర్ట్ ఇది. ఎందుకంటే సిట్ వేస్తే ఏదో జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ కొలుడు అయిపోతుంది అని చెప్పి మన నిన్నటి దాకా మాట్లాడారు కదా. నిన్న దాకా వాళ్ళు మాట్లాడి సుప్రీంకోర్టు దాకా 2 పిటిషన్స్ చైర్మన్ సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఏంటండి, సుబ్రహ్మణ్య స్వామికి అసలు వ్యక్తిత్వం ఆయన అసలు వ్యక్తిత్వం లేని మనిషి సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడటం అనవసరం. సుబ్రహ్మణ్య స్వామి పింక్ డైమండ్ గురించి మాట్లాడాలి. అసలు ఆ పింక్ డైమండ్ లేనిది తీసుకొచ్చి చంద్రబాబు ఇంట్లో ఉంది అని చెప్పి ఓ అని మాట్లాడి వీళ్ళంతా ఆ రోజు అన్ని మాట్లాడితే చివరికి వాళ్ళు వచ్చి అసలు పింక్ డైమండ్ లేదా ధర్మారెడ్డి చెప్పడం, రమణ దృష్టి చెప్పడం, అలిగేషన్ చంద్రబాబు నుండి పోయినేశారు. చంద్రబాబు తీసుకువెళ్ళి ఇంట్లో దాపెట్టుకున్నాడు అని చెప్పేసి. ఇటువంటి దొంగ ఆరోపణలు చేసేవాళ్ళు, ఈ దొంగనామం పెట్టుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు టైం వేస్ట్ చేస్తున్న తప్పని ఏమీ లేదు. సుప్రీంకోర్టు చాలా అద్భుతమైన తీర్పిచ్చింది. ఇది ఖచ్చితంగా ఇది న్యాయం జరుగుతుంది. న్యాయం కాదు, పూర్తిగా ఇన్నాళ్ళు జరిగిన పాపం ఏమేమైతే చేశారో వెంకటేశ్వర సన్నిధిలో ఈ కొన్ని కోట్ల మందికి మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డుని ఏ విధంగా కల్తీ చేసిన నిరూపణ కాబోతుంది. దోషులుగా వాళ్ళు నిర్ధారించబడిపోతారు. రైట్ రమణ గారు, థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనా కోట్లాది మంది భక్తులతో ముడిపడిన వివాదం కాబట్టి సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. రైట్ అండి, థ్యాంక్ యూ.